హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి ట్యూస్డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కింద ఉద్దిపప్పు గారెలు పొంగల్ అయితే ప్రిపేర్ చేశానండి. దానిలో సాంబారు చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. అవన్నీ కూడా రెడీ అయ్యి ఫైనల్గా గారెలు అయితే వేస్తున్నాను ఇక్కడ. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలు, పొంగలు, సాంబార్, చట్నీ అండి. ఇదైతే మా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇది 11 o'clock ఆ టైంలో వాటర్ మెలన్ కట్ చేస్తే అంత పెద్ద కాయ కట్ చేసి ఒక్క పీస్ కూడా తినలేదండి పిల్లలు కానీ మేము కానీ. అదేదో ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుందని చెప్పేసి పడేసామన్నమాట. కొంచెం బాధేసింది. అంత పెద్ద ఫ్రూట్ తీసుకొస్తే వేస్ట్ అయిపోయిందని కొంచెం బాధేసింది. అంతే కదండి, మనం ఏది తినకోకుండా పడేస్తే కొంచెం ఎంతైనా కూడా బాధ వేస్తుంది కదా. నాకు అంతేనండి, సేమ్. ఇక్కడైతే పిల్లల బుక్స్కి అనేది బ్రౌన్ షీట్స్ అనేది వేస్తున్నాను. ఈ బుక్స్ ఇచ్చి మాకు దాదాపు 2 months అయిందండి. ఇప్పటి వరకు నేను వేయలేదు, దాని వైపు కూడా చూడలేదు అనాలండి. ఇక్కడైతే ఇవాళ కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే వీటిని అయితే ముందర వేసేసుకున్నాను ఈరోజు. ఎలాగైనా వీటిని ఈరోజు కంప్లీట్ చేసేయాలి, లేకుంటే ఇంకా నెక్స్ట్ డే అంటే ఇంకా స్కూల్ రీఓపెన్ అయిపోతుంది అని చెప్పేసి ఇవైతే ఈరోజు ఫినిష్ చేద్దామని అయితే కూర్చున్నాను. ఇది నాకు కంప్లీట్ అయ్యేపాటికే 1.5 hour పట్టిందండి దగ్గర. ఇక్కడ మా పిల్లలు కూడా ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటూ ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఇంకిద్దరం మాట్లాడుకుంటూ వర్క్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం ప్రిపేర్ చేయలేదు. ఎలాగో సాంబార్ ఉంది కదా అని చెప్పేసి వేరే కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదండి. ఎగ్స్ ఉంటే ఆమ్లెట్స్ అయితే వేద్దాంలే అనేసి ఇంకా ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఈ వర్క్ అయిపోయేపాటికే 1:30 ఉందండి టైము. ఇంకా అప్పుడైతే రైస్ అనేది ప్రిపేర్ చేసి ఆమ్లెట్స్ వేసేసి అందరం తినేసామన్నమాట. ఎప్పుడో ఇచ్చిన బుక్స్కి ఎప్పుడో వేసేయాల్సిందండి. ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి కొంచెం నెగ్లెక్ట్ చేశాను. ఇంకా మా అమ్మాయి అయితే ఈరోజు ఇంకా వేయలేదు మమ్మీ, టైం అయిపోతుంది, హాలిడేస్ అయిపోతున్నాయి, దగ్గరకు వస్తుంది కదా, ఇంకెప్పుడు వేస్తావు అని చెప్పేసి ఇంక ఇవాళ అయితే కంప్లీట్ చేసేసానమాట. ఇక్కడైతే ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ 4:30 అరౌండ్ 5 అలా అవుతూ ఉంటుంది టైము. ఇంకా ఆ టైంలో అయితే మొత్తం ఇల్లంతా కూడా చెత్తలు ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా హాల్లో అయితే చిందరబందర చేశారండి. మొత్తం పేపర్స్ అవి ఇవి అన్నీ కట్ చేసి పీసులుగా కట్ చేసి వేశారనమాట ఇద్దరు కలిసి. ఇంకా అదంతా మొత్తం అంతా ఊడ్చేసుకుందామని ఇంకా లోపల రూమ్లో నుంచి అన్నీ కూడా ఊడ్చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా మా పిల్లలు ఇద్దరు కూడా ఇక్కడ మూవీ పెట్టుకొని చూస్తున్నారు. మా అమ్మాయి అయితే ఇంకా ట్యూషన్కి వెళ్ళాలని చెప్పేసి రెడీ అవుతోందండి. మా అమ్మాయి ఒకతే ట్యూషన్కి వెళ్తుంది, బాబు వెళ్ళడండి. ఇంకా బాబు లోయర్ క్లాసెసే కదా అని చెప్పేసి బాబుని అయితే పంపించలేదు. మా అమ్మాయి ఒకతే వెళ్తుంది అనమాట. ఇంకా తనైతే ట్యూషన్కి టైం అవుతుందని చెప్పేసి రెడీ అవుతుంది. 5:30కి అలా వెళ్తుందండి ట్యూషన్కి. ఇంకా ఆలోపు అయితే నేను ఇల్లంతా మొత్తం ఊడ్చేసుకొని మా అమ్మాయికి అయితే జడ వేసేద్దామని చెప్పేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఫస్ట్. మా పిల్లలకి ఏదైనా వర్క్ చెప్తే ఇద్దరు పోటీ పడి వెళ్తారండి. ఏది చెప్పాలన్నా కూడా కొంచెం భయం వేస్తుంది. నేను చేస్తా అని వెళ్తారనమాట. ఇక్కడ చాట తీసుకురా పొండాను ఒకరికి చెప్తే ఇద్దరు బయటకు వెళ్ళారు. ఇంకా తర్వాత మా అమ్మాయికి ఇక్కడైతే జడ అనేది వేసేస్తున్నాను. ఇంకా జడ వేసేసిన తర్వాత అయితే ఆఫ్టర్నూను మా పిల్లలు వాళ్ళ తాత వచ్చింటే తాతయ్యతో మోర్కి వెళ్ళారండి. మోర్లో అయితే ఐస్ క్రీమ్ తీసుకొచ్చుకున్నారనమాట. ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఇక్కడ పెట్టిస్తున్నాను, ఇద్దరికి కూడా కప్స్లోకి వేసిస్తున్నాను. మా బాబు నువ్వు కప్లోకి ఏమేస్తావు, మొత్తం అంతా నాకే ఇచ్చి నేను తినేస్తా అన్నట్టు చూస్తున్నాడు. అది సరే అని చెప్పేసి ఇంకిద్దరికి కప్లోకి అయితే వేసి ఇచ్చేసాను. వాళ్ళిద్దరైతే ఐస్ క్రీమ్ తింటూ మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా తర్వాత అయితే వాళ్ళకి పెట్టించిన తర్వాత నేను కూడా కొంచెం అయితే కప్లోకి వేసుకొని తింటున్నానండి. ఇక్కడ ఇవాళ ఫుల్ బిజీగా గడిచిపోయింది. రోజంతా కూడా ఎలా గడిచిపోయిందో కూడా తెలియదండి.
వర్క్ ఉంటే కూడా మనకి టైం అనేది ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు కదా. అదే వర్క్ లేకుంటే టైం అస్సలు గడిచదు అన్నట్టుగా ఉంటుంది. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో అండి. బాయ్ బాయ్.